సో పెద్ద గ్లిమ్స్ వచ్చేసింది బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ తోపుంది బ్రో. అండ్ ఏఆర్ రెహమాన్ గారు రత్నవేల్ గారు పోటీ పడుతున్నట్టున్నారు. నీ క్రాఫ్ట్లో నువ్వు చూసుకుందాం, నా క్రాఫ్ట్లో నేను చూసుకుందాం అన్నట్టు. చిత్త కొట్టేశాడు బీజిఎం. నాకైతే చాలా బాగా నచ్చింది బీజిఎం. బుచ్చిబాబు మార్క్ అయితే బాగా కనిపిస్తుంది బ్రో. ఇంకా రామ్ చరణ్ గురించి స్పెషల్గా చెప్పాలా, మంచి డైరెక్టర్ పడాలే కానీ సెకండ్ మూవీకే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హిస్టరీ తంది. అండ్ నాకైతే కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి బ్రో. ఈవెన్ దో అది పీరియడ్ సినిమా అయినా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. రౌడీ వేర్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయినట్టున్నారు. అండ్ బ్రో ఇక్కడ రామ్ చరణ్ ఎఫర్ట్స్ని మనం గుర్తించాలి బ్రో. 5 లాంగ్వేజెస్లో గ్లిమ్స్ని తనే డబ్బింగ్ చెప్పాడు. అండ్ ఆ డబ్బింగ్ కూడా చాలా ఈజీతో చెప్పాడు బ్రో. మనకెక్కడా కూడా తెలుగోడు పక్క లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అన్నట్టు కానీ, వాళ్ళకి అరే తెలుగోడు మన లాంగ్వేజ్ కొత్తగా మాట్లాడుతున్నాడేంది అన్నట్టు కానీ నాకైతే ఎక్కడ అనిపించలేదు బ్రో. ఈవెన్ దో మలయాళం లాంగ్వేజ్ అనేది చాలా టఫ్ బ్రో. అది నేర్చుకోవడానికైనా మాట్లాడడానికైనా వాళ్ళకు ఒక పెక్యులర్ స్లాంగ్ ఉంటుంది. ఎలా అంటే ఎంత మలయాళం ఏంది జోలిక్యం ఇలా ఉంటుంది. దీన్ని కూడా రామ్ చరణ్ చాలా బాగా అచీవ్ చేశాడని చెప్పాలి. అండ్ ఆ లాస్ట్ షాట్, నేను కూడా ఆ లాస్ట్ షాట్ ఒక ఎలివేషన్ షాటే అనుకున్నా, కానీ బాగా ఆలోచిస్తే దాని వెనకాల చాలా డీటెయిలింగ్ ఉంది బ్రో. ఎలా చెప్పాలి, ఇది బ్యాట్ అనుకుందాం. మనం బ్యాట్తో చాలా రోజులు ఆడినప్పుడు ఆ హ్యాండిల్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట, ఊడిపోద్ది. క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఆ హ్యాండిల్ని ఏం చేస్తారంటే మళ్ళీ పెట్టి ఒక థ్రెడ్ చుడతారనమాట. ఆ థ్రెడ్ చుట్టినప్పుడు హ్యాండిల్ బాగా కూర్చుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద గ్లిమ్స్లో ఆ థ్రెడ్కి మూవలు ఉంటాయి. అండ్ అలా కిందికి ఎందుకు కొట్టాడంటే అది కొంచెం లూజ్ అయినప్పుడు అలా కిందికి కొడితే మళ్ళీ గట్టిగా ఫిక్స్ అయ్యి గ్రిప్ బాగా దొరికి షాట్ బాగా పడుతుంది. సో అదనమాట ఆ షాట్ వెనకాల ఉన్న డీటెయిలింగ్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పెద్దగా ఏం లేవు బ్రో. కొన్ని షార్ట్స్ మెర్సల్ సినిమాలో షార్ట్స్కి సిమిలర్గా ఉన్నాయి. అండ్ రంగస్థలం వైబ్స్ వచ్చాయి కొంచెం, అంతే. పెద్దగా నెగిటివ్స్ ఏం లేదు. ఇంకా అయినా గ్లిమ్సే కాబట్టి ఓకే, చూద్దాం. ఇంకా టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, సినిమా వస్తుంది, ఇంకా చాలా మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.